బ్రేకింగ్ న్యూస్ లగ్గచర్లకు బయలుదేరిన బీజేపీ ఎంపీల బృందాన్ని పోలీసులు అడ్డుకున్నారు. మోయినాబాద్ వద్ద ఎంపీలు డీకే అరుణ, ఈటెల రాజేందర్, ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. దాంతో పోలీసులకు బీజేపీ క్యాడర్ కు మధ్య తోపులాట చోటు చేసుకుంది. Public servant, resisting to the public. మీకు ఇంటిమేషన్ ఇస్తాం కదా మళ్ళీ మీరు అన్నది అమ్మా మేడం గారు వద్దు వద్దు వాళ్ళు మేడం పోలీసులు రెడ్డి అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, ప్రస్తుతం చూస్తున్నాము బీజేపీ నేతల బృందం లగచర్లకు బయలుదేరారు. వాళ్ళని మొయినాబాద్ దగ్గరే పోలీసులు అడ్డుకున్నారు. సో వాగ్వాదం జరిగినట్లుగా కనిపిస్తోంది చూస్తూ ఉంటే. సో ఏం జరుగుతుంది, అప్డేట్స్ ఎలా ఉంది? గత కొంతకాలం నుంచి లగచర్ల అంశం సడన్గా నడుస్తూ ఉంది. అక్కడ ఫార్మా కంపెనీకి సంబంధించి భూసేకరణకు సంబంధించిన అంశంలో ఇటు రైతులు కావచ్చు, ఇటు బీఆర్ఎస్ వర్గాలు కావచ్చు, గత కొంతకాలం నుంచి ఒక ఆందోళనలు చేస్తున్నటువంటి నేపథ్యంగా ఇప్పుడే ఆ ఏపిసోడ్ అంతా కూడా దాదాపు 48 మందిని అరెస్ట్ చేసి వివిధ అంటే ఇటు 26 మందిని ఇటు సంగారెడ్డి జిల్లా జైల్లో కావచ్చు, మరికొంతమంది చర్లపల్లి జిల్లా జైల్లో నడుస్తూ ఉంటుంది. దీనికి సంబంధించి బీజేపీ లగచర్లలో ఏం జరిగింది అనే అంశం మీద పరిశీలించడానికి ఇవాళ బీజేపీ ఎంపీల బృందం లగచర్లకు వెళ్ళడానికి ప్రయత్నం చేశారు. వారిని దాదాపుగా మొయినాబాద్ దగ్గరలో వెళ్ళాక పోలీసులు వాళ్ళని అడ్డుకున్నారు. కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఇటు డీకేఆర్ మహబూబ్ నగర్ ఎంపీ, స్థానిక ఎంపీగా డీకేఆర్ కొనసాగుతా ఉన్నారు. ఇటు ఈటెల రాజేందర్ మల్కాజ్గిరి ఎంపీగా కొనసాగుతున్నారు. అతని బీజేపీ ఫ్లోర్ లీడర్ అయినట్టు మహేశ్వర్ రెడ్డి కూడా, ఈ ముగ్గురు కూడా లగచర్లకు వెళ్లేందుకు ప్రయత్నం చేసిండ్రు. మొయినాబాద్ దగ్గర పోలీసులు అడ్డుకున్నారు. ఇటు ఎంపీలకు, అటు కార్యకర్తలకు మధ్య, ఇటు పోలీసులకు మధ్య కాసేపు పోట్లాట కూడా జరిగింది. అరెస్టులు చేసేంత వరకు కూడా వెళ్ళింది. వారిని అందరూ ముగ్గురిని పోలీసులు అదుపులో చూసుకొని ఆయా దగ్గరలో ఉన్న మొయినాబాద్ పోలీసులు తరలించడం జరిగింది. అటు నుంచి నేరుగా నాసింగ్ తరలించినటువంటి నేపథ్యం. ఇప్పుడు ప్రస్తుతం నాసింగ్ పోలీస్ స్టేషన్ లో ఇటు ఎంపీల బృందం చేసుకోవచ్చు. ఖచ్చితంగా ప్రజలకు అండగా ఉంటాము. అక్కడ అక్రమంగా రైతుల పైన అక్రమ కేసులను నిర్బంధించి ఘోరంగా వినిపించినటువంటి నేపథ్యం ఉంటే ఇది సరైన పద్ధతి కాదు. ఏదైనా ఉంటే ప్రజాభిప్రాయాలు సేకరించాలి. ప్రజాభిప్రాయ సేకరణ చేసిన తర్వాత ప్రజలాభిష్టం మేరకే అక్కడ నిర్ణయాలు తీసుకోవాలనేది బీజేపీ చెప్తున్నటువంటి నేపథ్యం. కానీ ఖచ్చితంగా అక్కడ బీఆర్ఎస్ వర్గాలు మాత్రమే రెచ్చగొట్టాయి. అక్కడ రైతులు ఎవరు లేరు, అందులో భూమి లేని వారే ఎక్కువ మంది ఉన్నారు అనేది కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. నిజానికి అక్కడ బీఆర్ఎస్ వర్గాలే అందులో రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేశారనేది పోలీసులు తేల్చారు. అందులో భాగంగానే అక్కడ ఒక 48 మంది దాదాపు అందులో భూమి లేని వాళ్ళు కూడా పక్క ఊర్ల నుంచి వచ్చి అక్కడ నిరసనలు తెలిపినటువంటి నేపథ్యం. ఇళ్ళని పోలీసులు తేల్చారు. అందులో దాదాపు 48 మందిని అరెస్ట్ చేసినటువంటి నేపథ్యం. కానీ ఇప్పుడు బీజేపీ నేతలు ఎందుకు బీఆర్ఎస్ వర్గాలకు సపోర్ట్ పెంచుతున్నారు, ఎందుకు వాళ్ళని వెనుకేసుకొస్తున్నారు? అక్కడ రైతులు ఎవరు లేరు, బీఆర్ఎస్ వర్గాలు కావాలని అక్కడ కొంతమందిని
ఉచ్చిగొలిపి రెచ్చగొట్టి నిరసనలు తెలిపేందుకైతే ప్రయత్నం చేశారనేది పోలీసులు తెలుసుకున్నారు. అధికారుల పైన, ప్రభుత్వ అధికారుల పైన, కలెక్టర్ పైన, ఇటు తహసీల్దార్ పైన, డిఎస్పీ పైన దాడులు చేయడం సరైనది కాదనేది కూడా కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. కానీ ఇక్కడ అధికారుల మీద దాడులు ఖండించకుండా కేవలం అక్రమ అరెస్టులు చేయడం సరైనది కాదనేది బీజేపీ ముందు నుంచి వాడుతుంది. కాబట్టి ఈ అక్రమ అరెస్టులు వెంటనే ఆపాలి, ఏకరీతిగా అరెస్టులు చేసి జైలు కొట్టిన వారిని వెంటనే విడుదల చేయాలనేది బీజేపీ ప్రధానంగా డిమాండ్ చేస్తుంది. అంతకు ముందు కూడా స్థానిక ఎంపీ డీకేఆర్ ను కూడా అంతకు ముందు కూడా ఒకసారి పరిశీలించాల్సి వెళ్ళినప్పుడు కూడా అని అదుపులో తీసుకున్నారు పోలీసులు. ఇప్పుడు రెండోసారి మళ్ళీ లగచర్లకు వెళ్లేందుకు ప్రయత్నం చేయడంతో పోలీసులు అది ఇటు పాలమూరు స్థానిక ఎంపీతో పాటు ఈటల మైసూరు వీరి ముగ్గురిని కూడా అదుపులో తీసుకొని నాసిక్ పోలీసులకు తరలించినటువంటి నేపథ్యం. మొత్తం మీరు లగచర్ల ఏపికోడులో కీలకంగా రెచ్చగొట్టి మొత్తం కలిపేందుకు ప్రయత్నం చేస్తారు టీఆర్ఎస్ వర్గాలను ఇప్పటికే గుర్తించింది. మరికొంతమంది కోసం కీలకంగా సురేష్ అనే వ్యక్తి ఇంకా పరారులో ఉన్నారు. వారి కోసం కూడా ప్రత్యేక బృందాలు తిరుగుతారు. అందులో టీఆర్ఎస్ వర్గాలే కీలక రోలు పోషించారనేది విచారంలో తెలుసుకున్నటువంటి నేపథ్యం. కానీ ఇప్పుడు బీజేపీ అందుకు భిన్నంగా అక్కడ అరెస్ట్ అయిన వారిని మద్దతు తెలపడం, జైళ్లలో వెళ్లి ములాఖాతులు చేయడం, పక్కనే ఏకరీతిగా దిబ్బలు చేయాలి అనడం, వారందరూ కూడా టీఆర్ఎస్ వర్గాలు కాదు రైతులు అని చెప్పడం, వీరంతా కూడా బీజేపీ పైన విమర్శలు ఒకవైపు ఉంది. కాబట్టి లగచర్ల అంశంలో బీజేపీ కావాలనే ఇటు రాజకీయం చేస్తుంది, దురుద్దేశంతోనే కాంగ్రెస్ పైన దుర్గతులు ప్రయత్నం చేస్తుంది అంటూ కూడా కాంగ్రెస్ నేతలు ఒకవైపు చెప్తున్నారు. కాబట్టి ఈ అంశాలను లగచర్ల ఎపిసోడే కాదు, ఇటు మూసీ ఎపిసోడ్లో కూడా బీజేపీ కావాలని రాద్ధాంతం చేస్తుంది అనేది అయితే కాంగ్రెస్ నేతలు చెప్తున్నటువంటి నేపథ్యంలో లగచర్ల అంశంలో బీజేపీ మరి ఎలా తెలుసుంటది, దీని మీద పూర్తి స్థాయిలో సమీక్ష చేస్తారా, నిజంగా అక్కడ అన్యాయం జరుగుతుందా అనేది అయితే బీజేపీ ఏం తెలుసుకుంటుంది అనేది అయితే చూడాలి. రైట్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ వెంకట్. ఎట్లా వాళ్ళ రిప్రజెంటేటివ్ అయితే నేను కరెక్ట్ కాదు. ఇంప్లిమెంట్ చేస్తారు